నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో 5 సంవత్సరాలు గ్రామ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన బదిలీపై నగరం తాండాకు వెళ్తున్న ఆరిఫ్ హుస్సేన్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మాజీ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ కార్యదర్శిగా అందరితో కలిసిమెలిసి కలివిడిగా ఉండే కార్యదర్శి బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా తీర్చేవారని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆరిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ కార్యదర్శిగా 5 సంవత్సరాలు గ్రామంలో విధులు నిర్వహించామని, గ్రామాభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించడం జరిగిందని, నందిగామ గ్రామం నుండి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉందన్నారు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని, మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతుడై ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ సురేష్, బిజ్జా సంపత్, బాజా తిరుమల్, ఆకుల రమేష్, నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమలత, గౌరీ, దాసు, లింగస్వామి, ప్రభాకర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను నందిగామ పంచాయతీ కార్యదర్శిగా గతంగా 5 సంవత్సరాల 3 నెలల కాలం నందిగామలో గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించాను. బదిలీపై నందిగామ గ్రామం నుండి నగరం గ్రామానికి నేను బదిలీ అయ్యాను. నా బదిలీ కార్యక్రమానికి ఈరోజు నందిగామ గ్రామ ప్రజలు, పాలకవర్గం, సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, గ్రామస్తులు మరియు గ్రామస్థాయి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నాకు ఒక బాధగా ఏంటంటే ఈ గ్రామం నుండి నేను బదిలీ అయినందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నా ఉద్యోగ ప్లేస్ కాకుండా నేను నా సొంత గ్రామంగా నందిగామను భావించాను. ఈరోజు ఎప్పుడైతే నేను ఆర్డర్ కాపీలో నందిగామ నుండి నగరం అనే గ్రామం అంటే నందిగామ నా నుండి పోతుందా అన్నట్టు నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ నా బదిలీ విషయంపై నేను అంటే ఇట్లా గ్రామస్తులకు మా విలేజ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది, బదిలీపై వెళ్ళడం అని. చాలా అందరూ రకరకాలుగా అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని, నా పట్ల అభిమానాన్ని వాళ్ళు చాటుకోవడం జరిగింది. దానికి నాకు ఆ మెసేజ్లు చదివితే నా కళ్ళలో నీళ్ళు రావడం జరిగింది. అంటే నాకు కూడా ఇంత అభిమానించేవారు ఉన్నారా అని. నందిగామ గ్రామం అనేది నాకు ఎప్పుడు నా లైఫ్ టైం గుర్తుండిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే తప్పకుండా నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వస్తాను. మన గ్రామంలో 5 సంవత్సరాలు కొత్త సర్పంచులు ఎక్కిన మొదలు సర్పంచ్ కాలం ముగిసేంత వరకు 5 సంవత్సరాలు నిర్విరామంగా గ్రామానికి అనుక్షణం విఆర్ఓ వ్యవస్థ రద్దు అయిన తర్వాత ప్రతి బర్త్డేను గ్రామ పంచాయతీ కార్యదర్శిలోనే ఉన్నప్పటికి కూడా వారి యొక్క అనునిత్యం సిద్దిపేట గ్రామం నుంచి వస్తున్నామని ప్రతి ఒక్కరు ఎవ్వరు ఫోన్ చేసినా అనునిత్యం రెస్పాండ్ అవుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితోని చిన్న పెద్ద స్థాయిలో ప్రతి ఒక్కరు ఎవ్వరు ఫోన్ చేసినా కానీ తమదైన శైలిలో తమదైనటువంటి సహకారం చేస్తూ ఇతర వేరే పెద్ద మనుషులతో కానీ వేరే అధికారులతో కానీ తనదైన స్థాయిలో ప్రతి ఒక్కరితో మాట ఓడగొట్టుకోకుండా గ్రామంలో మంచి పేరు తెచ్చినటువంటి మన సెక్రటరీ ఆరిఫ్ గారు గ్రామాన్ని విడిచిపెట్టిపోవడం చాలా దురదృష్టకరం. పదవులు వీళ్ళు ప్రభుత్వ అధికారులు కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉంటుంటాయి. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వీళ్ళు వాస్తవానికి అసలు 3 సంవత్సరాల పదవి కాలం ముగిస్తుండే. ఆ రోజు 4 సంవత్సరాల పదవి కాలంతో వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళ అదృష్టం మన అదృష్టం. తాజా మాజీ ఎంపీటీసీ గారు, పాలకవర్గం, తాజా మాజీ గ్రామ పెద్దలు, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ, ఇతర పార్టీల నాయకులు కానీ, మరియు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, డీలర్స్ కానీ, మీ అందరికీ ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మన ఆరిఫ్ సార్ అనే వ్యక్తి ఈ గ్రామానికి రావడం మన అదృష్టంగా భావిస్తాం. పార్టీలకు అతీతంగా ఆయన చేసిన సేవ చేయడం వలన ఇంతమంది ఈ గ్రామంలో ఈరోజు పెద్దలందరూ ఉండడం జరిగింది.